ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. అండ్ కాఫీ కబుర్లు ఎపిసోడ్లో అందరికీ స్వాగతం. ముందుగా నీరజ్ చోప్రా గారిని మనం అభినందిద్దాం. జావెలిన్ త్రోలో ఏంటంటే వరల్డ్లోనే నెంబర్ 1 ర్యాంకింగ్ అనేది సంపాదించారు. మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐటీ లేఆఫ్స్ గురించి. సో ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. ఒక పక్క యూరోప్ మార్కెట్స్ స్లో డౌన్ అని, దాని తర్వాత యుఎస్ మార్కెట్స్లో ఇష్యూస్ బ్యాంకుకి సంబంధించినవి అండ్ డెట్ క్రైసిస్ అనేవి కూడా నడుస్తూ ఉన్నాయి. సో మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ ఏంటంటే అవుట్సోర్సింగ్ మీద ఉన్నాయి. ఓకే, ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను, అందుకని మన వాళ్ళు కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే డిబిఎస్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, లేఆఫ్స్ అనేవి ఉన్నాయి బట్ అగ్రెసివ్గా ఏమి లేవు. ఒక కన్సర్న్ ఏంటంటే ఐటీలో మాత్రం కొద్దిగా మొమెంటం అనేది స్లోగా ఉందని చెప్పేసి చెప్తున్నారు, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ స్టిల్. ఓకే, ఓవరాల్గా ఎంతమందిని తీసేశారు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే మే 18కి మనం చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్ వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 696 టెక్ కంపెనీస్ని వీళ్ళు అనలైజ్ చేస్తే దగ్గర దగ్గర ఏంటంటే 2 లక్షల ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్ ఇండియా కూడా 1000 ఎంప్లాయీస్ని తీసేసిందని చెప్పేసి, సో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో మార్ట్ కూడా ఒక 1000 ఎంప్లాయీస్ని తీసేసిందని చెప్పేసి చెప్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక గ్రాఫ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది, కానీ బట్ టాప్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఐటీ సాఫ్ట్వేర్లో డౌన్ గ్రేడ్లో ఉంది. బ్లాక్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసరికి ఐటీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ రిక్రూట్మెంట్స్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నది ఏంటంటే హెల్త్ కేర్. సో ఇక్కడ జాబ్స్ అనేవి ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో క్రియేట్ చేయబడుతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది చెప్తుంది. మనకేంటంటే ఫ్రెండ్స్ పాండమిక్లో హెవీగా జాబ్స్ లాస్ అనేది జరిగింది. దాని తర్వాత నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఏంటంటే స్టిల్ కొద్దిగా రైజింగ్ టిక్ అనేది అర్బన్ ఏరియాస్లో జాబ్ లాసెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్, యాజ్ కంపేర్ టు ఏంటంటే రూరల్ ఏరియా. ఓకే, ఇక్కడ డేటా అనేది మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం చూస్తే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అదానికి గ్రూప్కి సంబంధించి. ఎస్పెషల్ ఏంటంటే రాజీవ్ జైన్ అనే వారు ఏం చేశారంటే జీక్యూజీ పార్ట్నర్స్ అనమాట. వాళ్ళు 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి బెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ $3.5 బిలియన్ అనమాట. ఓకే, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. చాలామంది ఏంటంటే ఆ యొక్క ఏదైతే హిడెన్బర్గ్ రిపోర్ట్ ఉందో దాని తర్వాత చాలామంది లాసెస్ అయిపోయారు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక మన సుప్రీంకోర్టు కానీ సెబీ కానీ ఒక అటువంటి అలిగేషన్స్ ఏమి లేవు, మేము వెళ్ళి రీసెర్చ్ చేసాము, లోపల మేము వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే ఇన్వెస్టర్స్కి కొంత కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అయింది. చాలామంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు మనకు ప్రైస్ అనేది కూడా చెప్తుంది ఫ్రెండ్స్. ఒక 2 డేస్లోనే మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఏంటంటే ఒక 38% అనేది పెరిగింది. ఈ యొక్క ఐటీ స్లో డౌన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళకి దొరికిన ఈ యొక్క సఫిషియంట్ టైంని ఇన్ఫోసిస్ ఏం చేసిందంటే టోపాజ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మీద ఫోకస్ అనేది చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క టూల్ని ఏంటంటే వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే ఫ్రెండ్స్ మనకి డేటా అనలిటిక్స్ని మెయిన్ ఫోకస్ చేస్తూ ఉన్నారన్నమాట. సో కొత్త టెక్నాలజీని ఒక రకంగా చెప్పాలి అంటే డెవలప్ చేసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన ఆర్బీఐ ఏం చెప్పిందంటే వితౌట్ ప్రూఫ్ అనేది మీరు 2000 రూపాయల నోట్లు అనేది తీసుకోండి, బట్ లిమిటేషన్స్ అయితే పెట్టింది, కొన్ని కండిషన్స్. బట్ బ్యాంకర్స్ ఏం చెప్తున్నారంటే స్టిల్ ఏంటంటే ఆ యొక్క సెక్యూరిటీ అంటే ఎవరెవరో వస్తుంటారు వితౌట్ ప్రూఫ్ అంటే అంతే కదా. సో కొన్ని కన్సర్న్స్ అనేది రైజ్ చేస్తూ ఉందన్నమాట. సో దాని గురించి నా ఆర్టికల్ అది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డిస్నీ యూఎస్కి సంబంధించి 2500 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసినట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి హెవీ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఏం చేశారంటే ఏదైతే ఈ యొక్క సబ్సిడీ ఉందో దాంట్లో ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటికి కూడా తగ్గించడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంత సడన్గా సబ్సిడీస్ తీసేస్తే ఈ యొక్క అడాప్షన్ అనేది తగ్గిపోయే స్కోప్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఒక కన్సర్న్ అనుకోవచ్చు మనం. బట్ స్టిల్ ఓవరాల్గా ఏంటంటే ఈవీ స్పేస్ అనేది వెరీ బిగ్ స్పేస్ అనమాట నెక్స్ట్ కమింగ్ డేసెస్లో.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర 1.8 crore వెల్త్ అనేది క్రియేట్ అయింది 3 డేస్లోనే. సో ఇక్కడ మనం చూసుకుంటే దగ్గర దగ్గర అదాని ఎంటర్ప్రైజెస్ ఒక 2-3 డేస్లోనే 38% అనేది గెయిన్ అవ్వటం అండ్ ఓవరాల్గా 76,000 crores అనేది దాంట్లో రికవర్ అవ్వటం అనేది జరిగింది. సో ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అదాని గ్రూప్కి సంబంధించిన డేటా అనేది ఉంది. అది కూడా కావాలంటే కూడా ఒకసారి పాస్ చేసి మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐఆర్సిటీసీ ఎక్కువగా ఏంటంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మంచి బూస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే ఒక కవరేజ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క టార్గెట్ మేబీ ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని రీజన్స్ అనేవి చెబుతూ ఉన్నారు. ఎనీహౌ ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ అనమాట ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళకి. అదే కాక ఇక్కడ పీవీఆర్ ఐనాక్స్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క లాసెస్ అనేది వైడెన్ అవుతున్నాయి. ఎందుకంటే అంత అగ్రెసివ్గా పిక్చర్స్ అనేవి బ్లాక్ బస్టర్స్ అయితే రాలేదు. అదిగాక మనకి 2 years బ్యాక్ పాండమిక్ సిచ్యువేషన్ ఇవంతా కూడా ఏంటంటే ఒక రకంగా ఏంటంటే హ్యామరింగ్ అవుతుంది పీవీఆర్స్ యొక్క ప్రాఫిట్స్ మీద. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళు 700 crores అనేది మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త స్క్రీన్స్ని ఇన్స్టాల్ చేయడం, పాతవి తీసేయటం ఈ విధంగా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఓవరాల్గా న్యూస్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని పాజిటివ్గా ఉన్నాయి అండ్ న్యూస్ లేఆఫ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఏంటంటే అంత భయపడాల్సిందేం లేదు. ఎస్పెషల్లీ ఐటీలో కొద్దిగా వీక్నెస్ ఉంది కానీ బట్ స్టిల్ ఏంటంటే ఇండియా అనేది అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆల్ అబౌట్ కాఫీ కబుర్లు. థ్యాంక్ యూ.